ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరి ఒకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరు ఎలా ఉన్నారు? దేవుని అత్యంత కృపలో బాగున్నారు కదా? ఈ ఉదయం లేవగానే మీకు ఎన్నో విలువైన పనులుండుంటాయి. ఎందరో విలువైన వ్యక్తులను కలుసుకోవలసి ఉంటుంది. అయితే వారెవ్వరూ కూడా నా కొరకు ప్రాణదానం చెయ్యలేరు కూడా. అందుకనే అంతకంటే విలువైన గొప్పవాడవైన నిన్ను కలుసుకోవడానికి నేను వచ్చాను తండ్రి అని కృతజ్ఞతతో ఉదయాన్నే మొట్టమొదటి మీ సమయాన్ని ప్రభువుకి ఇవ్వండి. ఆయనే నిన్ను బాగు చేయగలడు. ఆయన మాత్రమే నిన్ను లేవనెత్తగలడు. కాబట్టి ఉదయాన ఎటువంటి పరిస్థితిలో ఉన్నా భయపడకండి. ఆయన వాక్కును విశ్వాసంతో ప్రార్థన ద్వారా రిసీవ్ చేసుకోండి. దేవుడు నెరవేర్పులోనికి తేబోతున్నాడు. మీలో ఇంకెవరైనా సమస్యలు ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ యొక్క ప్రతి ప్రార్థన విన్నపమును గురించి మేము మానక ప్రార్థిస్తున్నాం. మీరు సృష్టికర్త చేతుల్లో ఉన్నారు. ఆయన చేతుల్లో ఉన్న మిమ్మల్ని దేవుడు తప్పక సరిచేస్తాడు, బాగు చేస్తాడు, తనకిష్టమైన పాత్రగా చేసుకుంటాడు. కాబట్టి నీ చిత్తాన్ని మాత్రమే నా జీవితంలో నెరవేర్చండి అని ప్రార్థన పూర్వకంగా ఈ వాగ్దానాన్ని వినండి. ఈరోజు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరబోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయాన మనమందరం ఎదురు చూస్తున్న విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఆమేన్. సృష్టికర్తైన దేవుడు మీకు తెలియజేస్తున్నారు, మీ ఎముకలకు సత్తువ కలుగు చేస్తున్నాను, బలమును కలుగు చేస్తున్నానని. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఒకవేళ బలహీనంగా ఉన్నారా? మీ శరీరము బలహీనంగా ఉందా? మీ ఎముకలు సత్తువ కోల్పోయినట్లుగా ఉన్నాయా? అయితే ఎంతమాత్రం భయపడకండి. మీ ఎముకలలో ఒక్కటి కూడా నీ సృష్టికర్త అయిన దేవునికి మరుగై ఉండలేదు. చూడండి, కీర్తనలు 139వ అధ్యాయము 14-15 వచనములు. నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నేను రహస్యముందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలును నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. చూడండి, మీ ఎముక ఏదైతే బలహీనంగా ఉందో, ఎక్కడైతే మీరు బలహీన పడిపోతున్నారో, మీ శరీరం బలహీనంగా ఉందో, లేక మీ ఆత్మ బలహీనంగా ఉందో, మీ మనస్సు బలహీనంగా ఉందో, ఏ బలహీనతలో, ఏ అనారోగ్యంతో, ఏ అస్వస్థతతో మీరున్నా ప్రతిదాన్ని కూడా బాగు చేస్తున్నాడు ఆయన ఈరోజు. ఎందుకంటే నీ శరీరంలో ఏది కూడా ఆయనకు మరుగై ఉండలేదు. నీవు గర్భంలో నిర్మింపబడక ముందే ఆయన నిన్ను చూచాడు. సృష్టికర్తైన దేవుడు ఈ సృష్టి అంతటిని నోటి మాటతో చేశాడు. అయితే నిన్ను మాత్రం తన చేతులతో సృష్టించుకున్నాడు. ఆయన అరచేతిలో నీవు చెక్కబడ్డావు. కాబట్టి నీకు బాధ కలిగిస్తున్న పరిస్థితి ఏదైనా దేవుడు తప్పకుండా నిన్ను విడిపిస్తాడు, నిన్ను తిరిగి బాగు చేస్తాడు. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం మనం చదివితే, దేవుడు యెహెజ్కేలు ప్రవక్తను ఎముకలతో నిండిపోయిన ఒక లోయలోనికి తీసుకువెళ్తాడు. ఆ ఎముకలన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి. అప్పుడు దేవుడు చెప్తాడు, ఎండిపోయిన ఎముకలు బ్రతుకున్నట్లు ఎముకలతో మాట్లాడు అని అన్నప్పుడు ఆ ప్రవక్త ఎముకలతో మాట్లాడుతున్నాడు. ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట వినుడి. మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదును. మీలో జీవాత్మ నుంచిగా మీరు బ్రతుకుదురు అని చెప్పినప్పుడు ఎముకలన్నీ కూడా గడగడమని శబ్దంతో అవన్నీ ఒకదానితో ఒకటి కలుసుకుంటాయి. వాటి మీద నరములు వస్తాయి, వాటి మీద మాంసం వస్తుంది, వాటి మీద చర్మం కప్పబడుతుంది. అయితే వారిలో జీవాత్మ లేదు. అప్పుడు దేవుడు మరలా ప్రవచించమంటున్నాడు, జీవాత్మ నలుదిక్కుల నుండి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము అని ఆ ప్రవక్త మాట్లాడగానే
జీవాత్మ వారిలోనికి వచ్చింది. వారు సజీవులై లేచి లెక్కింపశక్యం కాని మహాసాన్యమై నిలిచారు. అవును, దేవుడు నీ జీవితంలో కూడా అటువంటి అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో, నా ఎముకలు ఎండిపోయాయి, నా ఆశ విఫలమైపోయింది, నేను నాశనమైపోయాను, మేము పాడైపోయాము, ఇక మా జీవితంలో బాగు కలగదేమో, నా ఆత్మ పాడైన స్థితిలో ఉంది, నా మనసు పాడైపోయింది, ఈ పాడైన బ్రతుకుతోటే నేను జీవించాలేమో అని. కాదు, ప్రభువు ఈరోజు చెప్తున్నారు, ఎండిపోయిన మీ జీవితాలను తిరిగి జీవింపచేస్తానని. కాబట్టి ఈరోజు మీరు ఒకవేళ ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉన్నారా? మీ ఆత్మీయ స్థితి ఎండిపోయిన స్థితిగా ఉందా? దేవునికి దూరం అయిపోయారా? దేవుని ప్రజెన్స్ని మీరు చూడలేకపోతున్నారా? ఎండిపోయినట్లుగా ఆత్మలో మీకు అనిపిస్తుందా? మానసికంగా మీరు ఎండిపోయిన స్థితిలో ఉన్నారా? మీ మనసంతా పాడైపోయి గుండె బరువుతో, గుండె భారముతో మీరు బ్రతుకుతున్నారా? లేక శరీరమే బలహీనమై, ఎముకలు బలహీనమైనట్లుగా అనారోగ్యంతో, వ్యాధితో, నొప్పితో మీరు బాధపడుతున్నారా? ఏ పరిస్థితిలో మీరున్నా తిరిగి మిమ్మల్ని జీవింపచేసే దేవుడు ఈరోజు వాగ్దానం చేశారు కదా. ఆనాడు జీవాత్మ ఊదగానే ఎండిపోయిన ఎముకలన్నీ కూడా మహాసైన్యంగా ఏ విధంగా మార్చబడ్డారో, అదేవిధంగా దేవుని జీవాత్మ నీళ్ళనికి వస్తే నీవు కూడా జీవంతో నింపబడతావు. కాబట్టి నీకు ఆరోగ్యం కావాలా? జీవంతో కలపబడండి. బలం కావాలా? జీవపు ఓటైన దేవునితో కలపబడండి. జ్ఞానం కావాలా? జీవంతో కలపబడండి. పరిశుద్ధత కావాలా? జీవంతో కలపబడండి. మానసికమైన ప్రశాంతత కావాలా? జీవంతో కలపబడండి. జీవపు ఓటైన నిన్ను విడిచి నేను ఎలా ఉండగలుగుతానయ్యా అని రోజంతా కూడా జీవంతో కలపబడుతూ ఉండండి. ఆయన జీవం మీలో ప్రవహించేటట్లుగా వాగ్దానాలు ఎత్తిపట్టి మాట్లాడుతూ ఉండండి. జీవము కలిగిన మాటలు మాట్లాడుతూ ఉండండి. నీవు నాలో లేకపోతే నేను జీవించలేనయ్యా, మీరు నాలోనికి రండయ్యా అని దేవుని ఆహ్వానించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వచ్చినప్పుడు, ఆయన శక్తి మిమ్మల్ని కమ్ముకున్నప్పుడు సమృద్ధిని జీవముతో నువ్వు నింపబడతావు. ఆత్మలో సమృద్ధిని నువ్వు అనుభవిస్తావు. అదేవిధంగా నీ శరీరంలో సమృద్ధి అయిన ఆరోగ్యాన్ని పొందుకుంటావు. నీ కుటుంబంలో సమృద్ధిని నువ్వు అనుభవిస్తావు. ఈరోజు ఒకవేళ నీవు సమృద్ధిని కోల్పోయినట్లుగా ఉన్నావా? జీవాన్ని కోల్పోయినట్లుగా ఉన్నావా? ఆరోగ్యం కోల్పోయినట్లుగా ఉన్నావా? ఆనందం నీ జీవితంలో కొనసాగట్లేదా? అయితే దేవునితో నీకు కనెక్షన్ లేదు. జీవాత్మతో నువ్వు తిరిగి కలపబడు. జీవపు ఓటైన ఆయనను విడిచిపెట్టొద్దు. ఆయనతో నిత్యము కలపబడండి. దేవుని యొక్క సమృద్ధి అయిన జీవాన్ని మీరు పొందుకోబోతున్నారు. నీవు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, రోజంతా నన్ను స్వాధీనం చేసుకోండి. నీవు లేని జీవితం నాకొద్దయ్యా, నీవు లేని రోజు నాకొద్దయ్యా అని దేవునికి మన జీవితాన్ని సమర్పించుకుందాం. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా, నా తలంపులన్నీయు ప్రభు నీవే, నా భాష మాటయు ప్రభు నీవే, నా తలంపులన్నీయు ప్రభు నీవే, నా మాట భాషయు ప్రభు నీవే, నాదో విమోచన ప్రభు నీవే, నా పునరుత్థానము ప్రభు నీవే, నాదో విమోచన ప్రభు నీవే, నా పునరుత్థానము ప్రభు నీవే. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా, నా క్రియలన్నీయు ప్రభు నీవే, నాదు బలమంతయు ప్రభు నీవే, నా క్రియలన్నీయు ప్రభు నీవే, నాదు బలమంతయు ప్రభు నీవే, నా కోట బాటయు ప్రభు నీవే, నాడాలు కేడెము ప్రభు నీవే, నా కోట
లేని బ్రతుకంతా బ్రతుకవునా, నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. హృదయపూర్వకంగా ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తూ నాతో మోకరించండి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొక దినమును మాకు ఇచ్చావు. నీ జీవంతో నింపబడ్డానికి మరొక రోజును మాకు ఇచ్చారు. నీకు వందనాలు. పరిశుద్ధాత్మ బోధకుడా, ప్రతి ఒక్కరితో మాట్లాడండి. నా మాటలైతే వ్యర్థమైపోతాయి తండ్రి, ఎవ్వరూ జీవం పొందుకోరు తండ్రి. పరిశుద్ధాత్మ మీరు మాట్లాడండి, నీ ఆత్మతో నింపండి. ఆనాడు ఎండిపోయిన ఎముకల్లోనికి నీ జీవం వెళ్ళినప్పుడు ఏ విధంగా అవి తిరిగి బ్రతికాయో, అదేవిధంగా తండ్రి ఈరోజు ఎండిపోయిన జీవితాలు ఎవరికైతే ఉన్నాయో, మేము ఎండిపోయాము, మా బ్రతుకులు ఎండిపోయాని ఎంతమంది దిగులుతో దుఃఖంతో ఉన్నారో ప్రతి ఒక్కరిని జీవాత్మ కమ్ముకోండి, పరిశుద్ధాత్మ కమ్ముకోండి. ప్రతి శరీరమును మీరు తాకండి, ప్రతి ఎముకను తాకండి. ఆత్మీయంగా పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తండి, మానసికంగా కృంగిపోతున్న వారిని తిరిగి లేవనెత్తండి. తండ్రి, ఈరోజు అద్భుతకరమైన జీవాత్మను మేము పొందుకుంటున్నామని నమ్ముతున్నానయ్యా. జీవముతో నింపబడ్డానికి ప్రతి ఒక్కరిని మీరు తాకి నీ జీవమును ప్రతి జీవితంలో, ప్రతి కుటుంబంలో, ప్రతి శరీరములో కూడా మీరు ఉంచారని నమ్ముతున్నాను. నీ జీవముతో ప్రతి దేహమునకు ఆరోగ్యము, వారి ఎముకలకు సత్తువ నువ్వు కలుగు చేస్తున్నందుకు వందనాలు. ఎంతమంది హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నారో ప్రతి ఎముకను మీరు ముట్టండి నైనా. ఏ శరీరంలో సత్తువ కోల్పోయారో, బలమును కోల్పోయారో ఏ సునామములు తిరిగి రెస్టోర్ చేస్తున్నందుకు వందనాలు. కోల్పోయిన బలమును తిరిగి పొందుకొందురుగాక, కోల్పోయిన సత్తువు తిరిగి పొందుకొందురుగాక, కోల్పోయిన జీవమును తిరిగి పొందుకొందురుగాక. తండ్రి, నీకు వందనాలు. అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తుండగా ప్రతి ఒక్కరిని గాయపడిన చేతులు పెడుతున్నాను. ఏ సమస్యతో వారు మోకరించారు, ఏ సమస్యతో వారు నలిగిపోతున్నారో ప్రతి జీవితంలో అద్భుతాలు జరిగించండి. ఆశ్చర్యకరముగా వారి జీవితాలను మార్చండి నాయనా. నీ నీతిని, నీ రాజ్యమును వెతికి సమస్తము పొందుకునేటువంటి ఆత్మీయ జ్ఞానమును ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ లోక విషయాలను వెంబడించకుండా నిన్ను వెంబడిస్తూ వెళితే అన్ని వారిని వెంబడిస్తే అని సెలవిచ్చావు. ఆ విధంగా ప్రతి ఒక్కరిని కృపాక్షేమము వెంబడిస్తుందని నమ్ముతున్నానయ్యా. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతిలో పెడుతున్నాను. ఈ నూతన సంవత్సరంలో ఆత్మీయంగా బలపరిచి ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపండి. ఈ దినమును ప్రారంభిస్తుండగా ఈ రోజంతా మీరు తోడుగా ఉండండి అయ్యా. వారి ప్రతి పనిని మీరు సఫలపరచండి. వారు ఎక్కడికి వెళ్తున్నారో నీకు తెలుసు తండ్రి. ప్రతి స్థలములు మీరు తోడుగా ఉండండి. వారు చేసే ప్రతి ప్రయత్నం మీరు సఫలపరచండి తండ్రి. ఈ రోజంతా జయముతో ఇంటికి రావాలయ్యా. ఈరోజు వ్యర్థమైపోకూడదు వారి జీవితాల్లో. మీరు తోడుగా ఉండి జయకరముగా ఈ దినమును ముగిస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ వాగ్దానం ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీ జీవితంలో ఏ లోటు ఉంది? ఎన్ని సంవత్సరాలైనా అదే నిర్జీవంతో ఉంటున్నారా? అదే నిరాశలో ఉన్నారా? అదే పాపంలో, అదే వ్యసనాలతో, అదే అనారోగ్యంతో ఉన్నారా? ఈరోజు ఎండిపోయిన మీ జీవితాల్లో దేవుడు తిరిగి జీవింపచేయబోతున్నాడు. ఈ వాగ్దానం నా కొరికే దేవుడు నాతో మాట్లాడారన్న వారు ఆమెనని చెప్పండి. వాగ్దానాన్ని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన వారందరికీ తప్పక షేర్ చేయండి. షేర్ చేస్తూ ప్రభు పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.